షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది, ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు, అందుకుని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకొచ్చేయి అని తీసేసుకున్నాను. నిన్నెందుకు ఉంచానో తెలుసా? నువ్వు మానసికంగా చచ్చిపోయావు, అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు, పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారి గారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షసగణములు ఉండవు. రాక్షసగణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానమంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే, వారు మాట్లాడినది సత్యం అవదు, వారు సత్యమును మాట్లాడడం కాదు, వారు మాట్లాడినది సత్యం అవుతుంది. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు వచ్చి నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి, ఆయన అన్నారు కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఆయన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. ఇక్కడ కారణం సుబ్రహ్మణ్య ఆరాధన ఆ శక్తికి ఎత్తేస్తుంది మనిషిని. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. పూజలో పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు. మీ ఇష్టదైవం ఎవరుంటారో వారు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఉదాహరణకి నేను శైవుణ్ణి అనుకోండి, పరమేశ్వరుణ్ణి నా కులదైవం ఆరాధ్య దైవం అనుకోండి, పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు అంబిక నలుగురు ఉంటారు. నేను భేదభావంతో పూజ చేయకూడదు. శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే తిన్నగా పువ్వు శివుడి మీద వెయ్యకూడదు. వీళ్ళ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. అలా శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి మాటకు ఆయన లొంగిపోతాడో వాళ్ళ పాదం మీద పువ్వు వెయ్యాలి, ముందు ఈ నలుగురికి వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు శివుడు విష్ణు భేదమని ఎలా అంటారు నాకు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకోకుండా శివుడు దొరకనే దొరకడు. విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, శివుడి పాదాల మీద వేయకుండా విష్ణువు దొరకడు. అది ఆయన సామరస్యం. భేదాన్ని ఆయన తిరస్కరించారు. పంచాయతన పూజ పెట్టారు, ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. నేను అంటే శివుణ్ణి ఉదాహరణగా నేను చెప్తున్నాను. శివుడు మధ్యలో ఉండి విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక నలుగురు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడేడి? శంకరాచార్యుల వారు మరి షణ్మత స్థాపనాచార్యుడైనప్పుడు సుబ్రహ్మణ్యుడి ఆరాధనా విధానం మోక్షమునకు కారణమని భగవత్తత్వంగా నిర్ణయం చేశారుగా. మరి పంచాయతన పూజ అని 5 పెట్టి సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఒకటే, ఆయన జ్యోతిస్వరూపుడు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళ నలుగురి దగ్గరికి పువ్వుడేయడానికి కూడా ముందు దీపం వెలిగిస్తారు, ఆ జ్యోతి ఆయనే. అందుకని ఇంక అక్కర్లేదు. అసలు ఇక్కడ జ్యోతి కన్నా ముందు సంధ్యావందనం చేయగానే సమిధాదానం ఉంది, అగ్నికార్యం ఉంది. అగ్నికార్యంలో అగ్నిహోత్రుడు ఆయనే, జ్యోతి ఆయనే. ఇక్కడ జ్యోతి ఆయనే. ఇక జ్యోతి ఆయన ఉంటే పోనీ దీపం పెట్టని వాడు ఉంటాడేమో, హారతిస్తుంటారుగా అస్తమానం, ఆ హారతిలో జ్యోతి ఆయనే. అందుకే ఇప్పటికీ అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. అందుకే అగ్ని జ్యోతి వెలుగుతుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతిస్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.